న్యూస్ చూస్తున్నాం. జోగి రమేష్ ఇంటి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో సీఎం చంద్రబాబు పైన, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన, మంత్రి లోకేష్ పైన ఆయన విరుచుకుపడ్డారు. అనేకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జోగి రమేష్ తప్పేమీ లేదు ఇందులో. యాసిడ్ తో, పెట్రోల్ బాటిళ్లతో, పెట్రోల్ బాంబులతో ఆయన ఇంటి పైన దాడి చేశారు. దాడి జరిగిన సమయంలో కేవలం జోగి రమేష్ తండ్రి దాదాపుగా 80 ఏళ్ల పైబడిన పెద్ద వ్యక్తి ఉన్నారు. సో అక్కడున్న వాటంతటికి కూడా ఆ యొక్క గందరగోళానికి, ఆ దాడికి ఆయన చాలా భయపడిపోయాడు. అయితే ముఖ్యంగా ఇక్కడ జోగి రమేష్ ఇంటి పైన దాడి చేసింది కేవలం టీడీపీకి సంబంధించిన నాయకులే, టీడీపీ కార్యకర్తలే, టీడీపీ శ్రేణులే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యంగా అంటే పోలీసులే, ఇబ్రహీంపట్నం సిఐ ఎవరైతున్నారో ఇబ్రహీంపట్నం సిఐ, అలాగే గొల్లపూడికి సంబంధించిన టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు, వీళ్ళంతా కలిసి, టీడీపీ నేతలంతా కలిసి ఈ యొక్క వ్యూహ రచన చేశారు. పోలీసులే దగ్గరుండి మరి యొక్క దాడి చేయించాను అంటూ కూడాను జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలనమైన కమెంట్స్ చేశారు. రైట్. ముఖ్యంగా ఇక్కడ ఫతావుల్లా ఖాన్ అనే వ్యక్తి లోకేష్ కి చాలా చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. సో ఆ వ్యక్తి పెట్రోల్ బాంబులు తీసుకొచ్చి జోగి రమేష్ ఇంటి పైన దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గానీ, లేదంటే లోకేష్ గానీ, పవన్ కళ్యాణ్ గానీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే. సో జోగి రమేష్ తప్పే లేదు. కేవలం చంద్రబాబు నాయుడు మీద ప్రశ్నల వర్షం కురిపించినందుకే జోగి రమేష్ ఇంటి పైన దాడి చేయడం కూడా జరిగింది అని చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా లడ్డు, అదే ఇది ఈ గొడవ మొత్తం కూడాను లడ్డు వ్యవహారం, ఇలా ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారం ఉందో దీనిపైనే జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, చార్జ్ షీట్ పేజ్ నెంబర్ 44 లో క్లియర్ గా ఉంది. చంద్రబాబు నాయుడు సీఎం గా ఉండగా 4 ట్యాంకర్ల నెయ్యి ఏదైతే ఉందో దాన్ని టీటీడీ కూడా రిజెక్ట్ చేసింది. మళ్ళీ దొడ్డిదారిన వాటిని తీసుకొచ్చింది కూడా చంద్రబాబు మనుషులే అని చెప్పేసి, చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే, కాకపోతే పేర్లు మాత్రమే మారాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నారు. అయితే ఈ పాపం చేసింది ఎవరు అని లోకేష్, పవన్ లను కూడా ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. అసలు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి ఏ రిపోర్టు చెప్పలేదు. అయితే ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని చెప్పారు. ఆల్రెడీ దర్యాప్తు బృందాలు, దర్యాప్తు సంస్థలు, సిబిఐ గాని, సిట్ గాని, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నడుస్తున్న ఏదైనా సరే దర్యాప్తు బృందం ప్రతిదీ చెప్తా ఉంది. ఇక్కడ యానిమల్ ఫ్యాట్ అనేది కలవలేదు అని చెప్పేసి, ఆల్రెడీ దర్యాప్తు బృందాలు చెప్తున్నాయని చెప్పేసి, కల్తీ జరగలేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే సిట్ లో కూడా 2 సిబిఐ అధికారులు ఉన్నారు. కూటమిలో ఉన్న నాయకులు ఇక్కడ పూర్తిగా వాళ్ళ బుద్ధి మార్చుకోవాలని చెప్పేసి కూడాను ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే సుప్రీంకోర్టు అండర్ లో ఉన్న సిట్ చెప్తా ఉంది చంద్రబాబు స్వలాభం కోసం. అంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇక్కడ ముఖ్యంగా యానిమల్ ఫ్యాట్ కానీ, లేదంటే కల్తీ కానీ జరగలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నారు. అయితే చంద్రబాబు స్వలాభం కోసం ఆయనకు అనుకూలంగా ఒక కమిటీ వేసుకున్నాడు. అయితే పోలీసులే ఇక్కడ ముఖ్యంగా దాదాపుగా మనం చూసినట్టయితే ఆయనకు అనుకూలంగా ఉండే ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. సుప్రీంకోర్టు అండర్లో నడుస్తున్న ఏదైతే సిట్ ఉందో సిట్ కూడా చెప్తా ఉంది ఇక్కడ కల్తీ జరగలేదు అని చెప్పేసి. సిబిఐ కూడా ఇక్కడ పేజ్ నెంబర్ 44 లో చార్జ్ షీట్ లో ఉంది. సో దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అయితే ముఖ్యంగా జోగి రమేష్ ఇంటి పైన జరిగిన దాడి ఏదైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే పోలీసులే టీడీపీ నాయకులతో కలిసి వ్యూహరచన చేశారు. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే జోగి రమేష్ ఇంటి పైన జరిగిన దాడి ఉందో దాంట్లో యాసిడ్ బాటిల్ తీసుకొచ్చి పెట్రోల్ బాంబులతో ఆ యొక్క ఇంటి పైన విసరడం, ఇవన్నీ కూడాను అక్కడ ఆశ అనే మహిళ కూడాను, అవి టీడీపీ నాయకురాలు, వీళ్ళంతా కూడా కావాలనే వచ్చి జోగి రమేష్ ఇంటి పైన దాడి చేశారు. రీసెంట్ గా మనం చూస్తే వైసీపీ నేతల పైన అనేకమైన వాళ్ళందరి పైన కూడా యొక్క దాడులు జరిగినాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ రీసెంట్ గా అంబటి రాంబాబు ఇంటి పైన కానీ, లేదంటే విడుదల రజనీ పైన కానీ, లేదంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, లేదంటే జోగి రమేష్, ఇలాగా వరుసగా వైసీపీ నాయకులందరి పైన దాడులు జరుగుతానే ఉన్నాయి. ఈ దాడులు మేము ఖండిస్తా ఉన్నాం. సో గతంలో కూడా చెప్పాం, ఏదైతే అంబటి రాంబాబు ఇంటి దగ్గర చెప్పిన విధంగానే ఇక నుంచి ఇలా జరిగితే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ గుణపాఠం చెప్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీళ్ళందరికీ చిప్ పాడైపోయింది. సో వీళ్ళ కోసం అంటే చంద్రబాబు నాయుడు పైన, అలాగే లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన కొన్ని ఆయన సంచలనమైన కామెంట్ చేశారు. వీళ్ళందరికీ చిప్ పని చేయట్లేదు, డెఫినెట్లీ వీళ్ళందరికీ మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ భగవంతుని నేను కోరుకుంటాను. సో రాజకీయ స్వలాభాల కోసం మాత్రమే మా పైన ఇలాగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు. తిరుపతి దేవస్థానం ఆల్రెడీ 4 ట్యాంకర్లు నెయ్యి వచ్చినప్పుడు, సో ఈ నెయ్యి వచ్చినప్పుడు టీటీడీనే రిజెక్ట్ చేసింది. కానీ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లో ఏవైతే 4 ట్యాంకర్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా దొడ్డిదారిని తీసుకొచ్చారు అని చెప్పేసి ఇక్కడ సిట్ కూడా చెప్తుంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ ఆ యొక్క 4 ట్యాంకర్లు ఏవైతే వేరే పేర్లు మార్చుకొని మరి చంద్రబాబు నాయుడు మనుషులే దీని పైకి తీసుకొచ్చారు, తిరుమలకు పంపించారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలనమైన కామెంట్స్ చేస్తున్నారు. ఒక పక్క వైసీపీ గల ఇళ్ల పైన దాడులు జరుగుతున్నాయి, దీన్ని సహించము. ఇక తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కల్తీలో ఏదైతే లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి ఏదైతే ఇప్పుడు కూటమి నేతలు మాట్లాడుతూ ఉన్నారు.
సో ఇదంతా కూడాను మేము తప్పు పడుతున్నాం, ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. ఆల్రెడీ సిట్ చెప్తోంది, సుప్రీంకోర్టు చెప్తోంది అని చెప్తున్నారు. సో ఇక్కడ రీసెంట్ గా మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఏవైతే కొన్ని కమెంట్స్ చేశారో, నేను జగన్మోహన్ రెడ్డి చేశాడు అని చెప్పేసి నేను అనలేదు, ఇలా జరిగిందని నా దృష్టికి వచ్చిందని నేను చెప్పాను, దానికి ప్రాయశ్చిత్తంగా నేను దీక్ష తీశాను అని చెప్పేసి, అంటే కేవలం ఏదో ఆడతా పాడతా లేదంటే కావాలనో రాజకీయాలు చేయడానికో నేను మాల వేసుకోలేదు. ఇక్కడ మన్నించడం కోసమే, మన్నింపు కోసం అని చెప్పేసి నేను ఒక పరిహార దీక్ష చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చేశారు, వ్యాఖ్యలు చేశారు. కానీ ఇదే తరుణంలో మళ్ళీ ఇటు సిట్ కానీ లేదా దర్యాప్తు బృందాలు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చిన ఏవైతే కొంతమేర చార్జ్ షీట్స్ కానీ లేదంటే వీటన్నిటికి సంబంధించిన క్లియరెన్స్ కానీ ఏదైతే ఉందో, ఇక్కడ కల్తీకు ఇవన్నీ కూడా యానిమల్ ఫ్యాట్ కానీ ఇందులో కలవలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గట్టిగా మాట్లాడుతా ఉన్నారు. ముఖ్యంగా ఇకపైన మా నాయకుల పైన దాడి జరిగితే కనుక ఖచ్చితంగా సహించేది లేదు, క్షమించమని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు.